వెల్కమ్ టు కీటాక్స్. మనలో చాలా మందికి ఐఫోన్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది, మోజు ఉంటుంది. అసలు ఇలాంటి కనెక్టివిటీకి కారణం ఏంటి? అసలు యాపిల్ ఫోన్స్ ఇంత అడిక్టివ్ గా ఎలా ఉన్నాయి? అసలు ఇండియాతో యాపిల్ కి కనెక్ట్ ఉందని, ఇండియన్ ఫిలాసఫీ యాపిల్ డిజైన్ వెనుక కీలకంగా ఉందని తెలిస్తే కూడా మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని చూడబోయే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ప్రపంచ మానవాళి చరిత్రను మార్చిన ఇన్నోవేషన్స్లో ప్రధానమైనవి 3-4 చెప్పండి అని చెప్పేసానంటే అందులో ఖచ్చితంగా యాపిల్ ఉంటుంది అని సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నవాళ్ళు, ఇన్నోవేషన్స్ దృష్టి ఉన్న వాళ్ళు చెప్తారు. బహుశా ఇంత ఇన్నోవేటివ్గా ఉండడం వల్లే మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్గా యాపిల్ తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంది. మహా కంపెనీలు కూడా బీట్ చేయలేనంత స్థాయిలో స్టాండర్డ్తో యాపిల్ ఎలా నిలబడింది అని చూస్తే గనక మనకి చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. యాపిల్ కేవలం ముగ్గురు ఆలోచనల కారణంగా పుట్టిన సంస్థ. స్టీవ్ జాబ్స్ అందులో ఒకడు. స్టీవ్ జాబ్స్ ముందు నుంచి ఆలోచించింది ఒక కంప్యూటర్ తయారు చేయాలి, ఆ కంప్యూటర్లో ఒరిజినాలిటీ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సింప్లిఫైడ్ మేనర్లో అది ఉండాలి. అమెరికన్ అయినా స్టీవ్ జాబ్స్ ముందు నుంచి ఈస్టర్న్ ఫిలాసఫీ అంటే తూర్పు దేశాలు, జపాన్, కొరియా, ఇండియా లాంటి దేశాల ఫిలాసఫీ స్టీవ్ జాబ్స్ ని తీవ్రంగా ప్రభావితం చేసింది అని చెప్తారు. ఈ ఫిలాసఫీని నేర్చుకోవడం కోసం, అవగాహన చేసుకోవడం కోసం, వంట పట్టించుకోవడం కోసం 1970ల్లో 80ల్లో ఇండియా వచ్చి ఉత్తరప్రదేశ్ లాంటి ఆశ్రమాలతో పాటు కంచి లాంటి చోట్ల స్టీవ్ జాబ్స్ నెలల తరబడి ఉండి ఇక్కడ యోగులతో, సాధువులతో గడిపి ప్రత్యేకంగా ఈస్టర్న్ ఐడియాలజీని తెలుసుకున్నాడు అని చెప్తూ ఉంటారు. అంటే యాపిల్ ఈజ్ ఏ బ్లెండ్ ఆఫ్ వెస్ట్రన్ అడ్వాన్స్మెంట్ ప్లస్ ఈస్టర్న్ సింప్లిసిటీ. అందుకోసమే జాబ్స్ ఫిలాసఫీని కొనసాగించడానికి ఆయన భార్య పావెల్ మొన్న కుంభమేళా కూడా ప్రత్యేకంగా వచ్చి స్నానం చేసి వెళ్ళడం మనం చూసాం. యాపిల్ డిజైనింగ్ లో మరో ముఖ్యమైన విషయము సోఫిస్టికేషన్. ప్రతిదీ మ్యాచ్లెస్ కాంబినేషన్, ఇందులో ఉన్నది ఇందులో ఉంది అని చెప్పడానికి లేకుండా యాపిల్ ఫోన్ డిజైన్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకో విషయం, యాపిల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే దాన్ని టేక్ కేర్ చేయడం కాదు, అది మనల్ని టేక్ కేర్ చేస్తున్నట్టుగా ఉంటుంది. దాని డిజైనే అలా ఉంటుంది. ఎలాగో అంటే అందులో టెంపరేచర్ కంట్రోల్ ఫీచర్స్ దగ్గర నుంచి, సరౌండింగ్స్ ని అబ్జర్వ్ చేసే ఫీచర్స్ దగ్గర నుంచి, సౌండ్ అబ్జర్వేషన్ దగ్గర నుంచి, సేఫ్టీ ఫీచర్స్ దగ్గర నుంచి, ఆ తర్వాత మనకి ఏది సూటబుల్, మనం చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి, మనం చేస్తున్న ఉద్యోగం ఏంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి అనే దాన్ని అంతటిని అర్థం చేసుకుని మనకి సూట్ అయ్యే ఫీచర్స్ ని అది సజెస్ట్ చేస్తూ ఐ విల్ యాడ్ బెటర్మెంట్ టు యువర్ లైఫ్ అని చెప్తున్నట్టుగా ఉంటుంది. స్టీవ్ జాబ్స్ ఫిలాసఫీకి ఇది ఒక మూల స్తంభం. స్టీవ్ జాబ్స్ చెప్తూ ఉండేవాడు, బెటర్ పీపుల్ కెన్ మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్ అని. యాపిల్ ఖచ్చితంగా ఇదే ఫార్ములా మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకోసమే యాపిల్ ప్రమోషన్ స్ట్రాటజీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మేము కొత్త మోడల్ తీసుకొచ్చాము, ఐఫోన్ 16 వచ్చింది, ఐఫోన్ 17 వస్తుంది అని చెప్పి ఇన్స్ట్రుమెంట్ ని అమ్మడం కాదు, అనుభూతిని అమ్మాలి అనేది యాపిల్ ఐడియాలజీ. యాపిల్ అడ్వర్టైజ్మెంట్లు చూస్తే ఒక అనుభూతి ఉంటుంది. ఉరుకులు పరుగులతో ఒక ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది, జేబులోంచి ఫోన్ జారి కింద పడుతుంది. మామూలుగా అయితే స్క్రీన్ బద్దలైపోవడమో, ఫోన్ 2 ముక్కలవడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అది యాపిల్ ఐఫోన్ కాబట్టి ఆమె చిరునవ్వుతో ఆ ఫోన్ తీసి మళ్ళీ జేబులో పెట్టుకుంటుంది. అంటే యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ యాపిల్, యాపిల్ విల్ థింక్ అబౌట్ యూ అనే ఫిలాసఫీ అందులో ఉంటుంది. అందుకోసమే యాపిల్ అడ్వర్టైజింగ్ కానీ, యాపిల్ మనల్ని రీచ్ అయ్యే తీరు కానీ పూర్తి ఇన్నోవేటివ్గా, క్లియర్ కట్గా సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు యాపిల్ది పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్, ఛార్జర్ కూడా మనం వేరేది పెట్టుకోవడానికి లేదు, వాడిది మాత్రమే కొనాలి, ఇదంతా మార్కెటింగ్, వీడు దోచేస్తాడు అని చెప్పేసి కొంతమంది ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇది అప్పటికప్పుడు అనిపిస్తుందేమో కానీ ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ రిటెన్షన్ వాల్యూ ఉన్న బ్రాండ్ ఏది అని చూస్తే అంటే ఫర్ ద లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ యాపిల్ టాప్ పొజిషన్ లో ఉంది. ఒక్కసారి యాపిల్ బ్రాండ్ ప్రోడక్ట్ కొన్నవాళ్ళు ఎవరైనా సరే 100లో 76 మంది మళ్ళీ యాపిల్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే దే ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్ ప్రోడక్ట్ అనమాట. ఇంత రిటెన్షన్ వాల్యూ అనేది ఒక్క మొబైల్స్ లోనూ, టెక్నికల్ ఎక్విప్మెంట్ లోనే కాదు, ఇంకా ఎందులోనూ లేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే యాపిల్ ఎయిమ్ చేసిన లక్ష్యము, నీకు ఇవ్వాలనుకుంటున్న ఎక్స్పీరియన్స్, నువ్వు పొందుతున్న ఫీలింగ్ అన్నీ ఒకటిగా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. తర్వాత యాపిల్ ప్రోడక్ట్ హ్యూమన్ లైఫ్ కి ఇస్తున్న మెసేజ్ కూడా ఉంటుంది. నువ్వు ఎంత సోఫిస్టికేటెడ్ అయినా అయి ఉండొచ్చు, నీ కెపాసిటీ మిగతా వాళ్ళతో పోలిస్తే ఎంత ఎక్కువైనా ఉండుండొచ్చు, కానీ బీ హంబుల్, బీ సింపుల్ అని చెప్తున్నట్టుగా యాపిల్ డిజైన్ ఉంటుంది. అందుకోసమే యాపిల్ అనేది
ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ ఫ్యాసినేటెడ్ అండ్ కనెక్టింగ్ బ్రాండ్. మీరేమంటారు? యాపిల్ తో మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.